ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. జ్యోతిషం మీద ఆసక్తి ఉన్నటువంటి వారు అనేక మంది జ్యోతిష పాఠాలను ప్రారంభించమని కోరడం, స్వామివారి యొక్క ప్రేరణ కలగడంతో ఈ యొక్క జ్యోతిష పాఠాలను ప్రారంభించడం జరుగుతోంది. జ్యోతిష్ శాస్త్రాన్ని సాధ్యమైనంతటి సరళ రీతిలో అందరికీ అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద శ్లోకాలు అవసరం లేకుండా ఎక్కడైతే శాస్త్ర ప్రమాణంగా కొన్ని శ్లోకాలు మనకు అవసరమో అక్కడ మాత్రమే పురాతన మహర్షులు చెప్పినటువంటి ఆ శ్లోకాల్ని ప్రస్తావించుకుంటూ సరళమైనటువంటి వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర పాఠాలు ప్రారంభించాలని సంకల్పం కలిగినది. ఈరోజు మొదటి పాఠాన్ని ప్రారంభించుకుందాం. మొదటి పాఠాన్ని ప్రారంభించుకునే ముందు ఆ పాఠంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతోంది. ఈరోజు చెప్పేటటువంటి పాఠంలో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ముఖ్యాంశాలని తమ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రధానమైనటువంటి ఈ యొక్క ఎథిక్స్ని పక్కన పెట్టేసి జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు నేర్చేసుకోవడం వలన చేయకూడని పొరపాట్లు చేయడం, తద్వారా శాస్త్ర మర్యాదని పోగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం. జ్యోతిష్ శాస్త్రం మనకి అనేక విధాలుగా సహాయపడుతోంది, అనేక విధాల మనకి మార్గాన్ని చూపిస్తోంది. అటువంటి జ్యోతిష్ శాస్త్రానికి మనమే ఒక కలంకంగా మారిపోవడం అనేది జరుగుతోంది ఈ విషయాలు తెలియకపోవడం వల్ల. అలా కాకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలని మొదటి రోజు పాఠంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. రెండవ పాఠంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏవైతే నేర్చుకోవాలో, ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏవైతే మనకి అవసరమో ఆ విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, గ్రహజాలు, రాశిజాలు, భావజాలు, వీటికి సంబంధించినటువంటి విశేషాలు, అంటే గ్రహం యొక్క కారకత్వాలు, రాశి యొక్క కారకత్వాలు, అదేవిధంగా భావాలు ఎన్ని ఉంటాయి, ఆ భావాల యొక్క విశేషాలు ఏంటి, ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ముందుగా ప్రస్తావన చేసుకుందాం. తర్వాత రాశి చక్రం అంటే ఏమిటి, రాశి చక్రాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి, జ్యోతిష్ శాస్త్రంలో పొంతనాలు చూసిన తర్వాత కూడా చాలా వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దానికి కారణం ఎవరు, ఇక అటువంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తర్వాత పాఠాల్లో నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది కాకుండా అసలు క్యాలెండర్ చూడడం కూడా ఎక్కువ మందికి తెలియడం లేదు. కాబట్టి ఆ క్యాలెండర్ చూసేటప్పుడు ఏ విధంగా చూడాలి, తిథ్యంతాలు ఉంటాయా లేకపోతే ప్రారంభాలు ఉంటాయా అనేటటువంటి విషయాలు, పంచాంగం ఏ విధంగా చూడాలి అనేటటువంటి విషయాలు, మనకి ఏవైతే అవసరమో వాటి గురించి మాత్రమే ప్రస్తావన చేసుకుందాం. మరి ఎక్కువ లోతుగా కాకుండా మనకి ఏవైతే అవసరమో, ప్రస్తుతం మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఏమి నేర్చుకోవడం ద్వారా మనకు లబ్ధి కలుగుతుందో, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామో ఈ విషయాల్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. ఇక్కడ ఒకసారి గమనించండి, విద్యార్థులందరూ కూడా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ముందు ఏ విషయాల్ని ముఖ్యంగా మెదడులో ఉంచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతోంది. ద్వాదశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మొదటి సూత్రం చూడండి, ఇది వేదాంగ శాస్త్రము. అంటే జ్యోతిష్ శాస్త్రము అన్ని విద్యల్లాంటి విద్య కాదు. సాధారణంగా లౌకికమైనటువంటి విద్యలతో జ్యోతిష్ శాస్త్రాన్ని పోల్చకూడదు, ఆ విధంగా అధ్యయనం కూడా చేయకూడదు. వేదం అధ్యయనం చేయడానికి ఎటువంటి నియమాలను పాటిస్తారో, వేదాంగమైనటువంటి అంటే వేదానికి 6 అంగాలు ఉంటాయి. ఆ అంగాల్లో జ్యోతిష్ శాస్త్రం నేత్రస్థానాన్ని పొంది ఉంటుంది. ఆ విషయాల్ని తర్వాత రాబోయే పాఠాల్లో ఇంకో చిన్నగా తెలియజేస్తాను. అసలు ఎన్ని అంగాలు ఉంటాయి, ఆ అంగాల పేర్లు ఏంటి, జ్యోతిష్ శాస్త్రానికి ఎందుకు అంత ప్రధానమైనటువంటి ముఖ్య స్థానాన్ని ఇవ్వడం జరిగింది, ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత పాఠాల్లో చెప్పుకుందాం. అని వేదాంగంగా ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని లౌకికమైన విద్యలు ఏ విధంగా అధ్యయనం చేస్తారో ఆ విధంగా అభ్యసించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. వేదం అభ్యసనం చేసేటప్పుడు, వేదాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఎటువంటి క్రమశిక్షణను పాటిస్తారో, ఎటువంటి విధి విధానాలను అవలంబిస్తారో దాదాపుగా అటువంటి విధి విధానాలను అవలంబిస్తూ జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. సాధారణమైనటువంటి శాస్త్రం కాదు ఇది, అకల్ట్ సైన్స్ ఇది. ఎందుకు అంటే ఆ అధ్యయనం చేసేటటువంటి విధానాన్ని బట్టి ఆ ఫలితాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది వేదాంగ శాస్త్రం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది చాతుర్లక్షంతి జ్యోతిషం. జ్యోతిషంలో 9 గ్రహాలు, 12 రాసులు, అదేవిధంగా 27 నక్షత్రాలు. ఇవి తెలుసుకున్నంత మాత్రాన్నే జ్యోతిషం అంతా నాకు వచ్చేసు అనేటటువంటి భావన కలగడం,
ఆ రాశి చక్రం చూసిన వెంటనే ఆ రాశులు ఏవేవి ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని తెలుసుకోవడం. దీనితోనే జ్యోతిషం మొత్తం నాకొచ్చేసు అనేటటువంటి ఒక తెలియని అపోహ అనేది మనలో కలగడం. తద్వారా నేనేం చెప్తే అదే జరుగుతుంది. నేను చెప్పిందే చివరి వాక్యము. నా మాటే శాసనము అనేటటువంటి ధోరణిలో ఎక్కువ మంది ఒక భ్రమలో పడిపోతూ ఉంటారు. ఆ చట్రంలో మనం ఇరుక్కోకూడదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది అనే మాట కలియుగంలో అనడానికి లేదు. కారణం ఏమిటి అంటే చాతుర్లక్షంతు జ్యోతిషం. అంటే జ్యోతిషంలో పెద్దలు చెప్పేటటువంటి మాట ఇది. 4,00,000 శ్లోకాలతో కూడుకొని ఉందట. మనకి ఎన్ని శ్లోకాలు తెలుసు? ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేసున్నాం? మనం అధ్యయనం చేసింది కేవలం లేశమాత్రం. కానీ జ్యోతిష్ శాస్త్రం మహాసముద్రం. మహాసముద్రంలో ఒక బిందువు మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి, ఇక సముద్రమంతా నాకు తెలుసు, సముద్రంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పిందే జరుగుతుంది అనే మాట అనేటటువంటి అహంకారం అనేది చెప్పకూడదు. అంటే జ్యోతిష్ శాస్త్రం కరెక్ట్ కాదా? ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వదా అంటే అలా కాదు. ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ మనం అంత అధ్యయనం చేయలేదు. దానికి కలియుగంలో అంత అవకాశం అనేది లేదు. కారణం ఏంటంటే, మొదటి కారణం మహర్షులు చెప్పినటువంటి ఆ యొక్క గ్రంథాలు, మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి లభ్యంలో లేవు. కొన్ని మాత్రమే లభ్యంగా మనకి అవకాశంగా ఉన్నాయి. వాటిలో కూడా మనం చదువుతోంది కొద్దిగా. దాంట్లో మనకు అర్థమయ్యేది కొద్దిగా. అన్వయం చేసుకోగలిగింది ఇంకా కొద్దిగా. ఇంత మాత్రానికే మనం నేను చెప్పిందే జరిగిపోతుంది అనే మాట అనడం చాలా పొరపాటు. కాబట్టి కలియుగంలో జ్యోతిష్ శాస్త్రం నేను పూర్తిగా అధ్యయనం చేసేశానండి, నేను మహాపండితునండి, నేను చెప్పేదే జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ధోరణి అనేది ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర చెప్పేటటువంటి అతనికి ఉండరాదు. ఖచ్చితమైన ఫలితాలు జ్యోతిషం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనకు అంతటువంటి స్థితి లేదు. కాబట్టి జ్యోతిషం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఇది జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని మాత్రమే చెప్పాలి. అంతే తప్పితే భయపెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇంకా ఒక విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్రం కేవలము 10,000 సంవత్సరాల వరకు మాత్రమే కలియుగంలో దాని యొక్క విశేషమైనటువంటి ఫలితాల్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. తర్వాత జ్యోతిషం ఇప్పుడు చెప్తున్నటువంటి జ్యోతిషం ఏదైతే ఉందో అది కూడా అంతగా మనకి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితి ఉండదు. కారణం ఏమిటి అంటే, ఏదైనా జన్మజాతకం జాతక చక్రం మనం వేసుకునేటప్పుడు ప్రధానమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే సమయం యొక్క నిర్ధారణ, లగ్నం ఏది అని సూచించడం, లేదా ఖచ్చితమైనటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఆ కుండలి అనేది వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి అలా చేసేటప్పుడు ఎప్పుడు ఆ టైంని నోట్ చేసుకోవాలి, బిడ్డ పుట్టిన వెంటనే ఆ టైం ఎప్పుడు నోట్ చేసుకోవాలంటే దానికి ప్రధానంగా 3 నియమాలు చెప్తారు. ఏంటా నియమాలు అంటే, మొదటి శీర్షోదయ సమయము. యోని నుంచి, తల్లి గర్భం నుంచి అతను శిరస్సు బయట పెట్టినప్పుడు ఆ సమయాన్ని నమోదు చేసుకుని, దాని ద్వారా ఆ సమయాన్ని ద్వారా జ్యోతిష్ శాస్త్రంలో మనం ఈ యొక్క జాతక చక్రాన్ని వేసుకోవాలి అనేటటువంటి విషయం ఉన్నది. ఒకవేళ అది కుదరలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ప్రథమ రోధన సమయము. అంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మొదటి ఏడుపు ఎప్పుడైతే వినిపిస్తుందో, అంటే మొదటి శ్వాస తీసుకున్నప్పుడే అతడు తను స్వశక్తితో ఎప్పుడైతే ఆయన శ్వాస తీసుకుంటాడో అప్పుడు భయపడి ఏడుపు అనేది వస్తుంది. ఆ ఏడుపు ఏదైతే ఉందో అప్పుడు ఆ ప్రథమ రోదన సమయాన్నన్నా తీసుకొని జాతక చక్రం అనేది వేసుకోవాలి. ఇది కుదరలేదు, ముందు కాలంలో మంత్రసానులు ఏం చేసేవాళ్ళంటే, ప్రసవం అయిన తర్వాత ఆ బిడ్డను భూమి మీద ఒక శ్వేత వస్త్రాన్ని అంటే తెల్ల బట్టను పరిచి ఆ బిడ్డను భూమి మీద అలా తాకిచ్చి పెట్టేవాళ్ళు. దాన్ని ప్రథమ భూపతన సమయము అని చెప్పేసి అంటారు. అదన్నా చూసి మనం ఏం చేసుకోవాలి, కాల నిర్ధారణ చేయాలి. ఇప్పుడు కలియుగంలో 5,000 సంవత్సరాల తర్వాత, 5,125 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఈ యోని నుంచి బయటికి రావట్లేదు. మధ్యలోనే బైపాస్ ద్వారా కోయించుకొని బిడ్డను బయటికి తీసేస్తున్నారు. ఆ సమయంలో కూడా సరైనటువంటి విధి విధానాలని అవలంబించట్లేదు. అంటే మనం తీసుకునేటటువంటి రా డేటా ఏదైతే ఉందో అదే కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇంకా ఇప్పటికి ఏమైపోతోంది, యువకుల్లో సహజంగా సంతానం పొందేటటువంటి పరిస్థితే లేకుండా అయిపోతోంది. వీర్యకణాలు తగ్గిపోవడం, మెడికేషన్స్ తీసుకోవడం, టెస్ట్ ట్యూబ్ బేబీస్‌కి వెళ్ళడం, ఐవీఎఫ్ అని, ఐయుఐ అని ఇట్లా రకరకాలమైనటువంటి పద్ధతుల్లో ఇప్పుడు సంతానోత్పత్తి అనేది జరుగుతోంది. మరి అలాంటప్పుడు ఎలా తీసుకుంటారు సమయాన్ని? ఇక 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం మనిషికి సంతానాన్ని సక్రమంగా పొందేటటువంటి అవకాశం ఉంటుందో ఉండదో? ముందు కాలంలో అసలు మనకి సర్జరీస్ అనేవి చేసి బిడ్డను తీసేటటువంటి అవకాశాలు చాలా కొద్ది మందిలో ఉండేటివి. ఎక్కువ మంది సహజ ప్రసవాలే జరిగేవి. కానీ ఇప్పుడేమైపోతోంది, ఎక్కువ శాతం సర్జరీ ద్వారానే బిడ్డని బయటికి తీస్తున్నారు. సహజ ప్రసవాలే తగ్గిపోయాయి. ఇంకా కొన్ని రోజులు గడిచేసరికి ఏమైపోతుందంటే అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీ అవుతారో ఏమో తెలియదు మరి. మరి ఇలాంటి సందర్భంలో
జ్యోతిష్ శాస్త్రాన్ని కలియుగంలో నేను చెప్పింది జరుగుతుంది అనే మాట అనడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఈ మధ్య మనం గమనిస్తూనే ఉన్నాం. టీవీల్లో డిబేట్‌లలో వెళ్ళిపోయి ఈ పార్టీనే గెలుస్తుంది అని చెప్పేయడం, లేదా ఈ వ్యక్తికి ఇలాగే జరుగుతుంది అని చెప్పేయడం, ఇటువంటివి చేసి శాస్త్ర మర్యాదని కోల్పోతున్నాం. అంటే శాస్త్రానికి మనం మంచి చేయకపోగా ఏం చేయాలి? శాస్త్రాన్ని వృద్ధి చేయాలి అంటే ఇంకా అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ముఖ్య సూత్రాలున్నాయో అది ప్రస్తుత కాలానికి ఏ విధంగా అన్వయమవుతుంది అనేటటువంటి పరిశోధనలు చేసి శాస్త్ర వృద్ధికి మనం తోడ్పడాలి. కానీ మనం అహంకారానికి పోయి నా మాటే శాసనం అనేటటువంటి ధోరణిలో పోయి నేను చెప్పిందే జరుగుతుంది అనే మాట అని చివరికి జరగకపోగా అప్పుడు నాలుక ఖర్చుకోవడం. తద్వారా ఏమైపోతుంది? మనకు కాదు అవమానం, శాస్త్రానికి మనం అవమానం కలిగించినట్టుగా అవుతోంది. కాబట్టి ఆ మాట ఉండకూడదు. ఇది రెండవ పాయింట్. అందుకోసమే చాతుర్లక్షంతు జ్యోతిషం. ఎందుకు ఆ మాట చెప్పమనంటే నీకు ఎన్ని శ్లోకాలొచ్చు, ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశావు అనే విషయం ఎప్పటికీ నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి అనే విషయం చెప్పడానికి. మూడవది, అనుష్ఠానం అనేది ఖచ్చితంగా ఉండాలి. కారణం ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చేటప్పుడు మనం అనుష్ఠాన బలం విశేషంగా ఉందనుకోండి, వాళ్ళు తప్పు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా కూడా, పొరపాటున తప్పుడు టైం ఇచ్చినా కూడా మనం చెప్పేటటువంటి ఫలితం, చెప్పేటటువంటి ఆ యొక్క పరిహారాలు వారికి కరెక్ట్‌గా సరిపోయేవే అవుతాయి. అంటే ఈశ్వరుడు ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు. మన బుద్ధికి ఆ ప్రచోదనం అనేది కలిగిస్తాడు. అలా లేదు, కేవలం నేను చదువుకున్నది మాత్రమే నేనిక్కడ మగ్గప్ చేస్తాను, దాన్ని వామిటింగ్ చేస్తాను అనే స్థితి ఉందనుకోండి, పొరపాటున వాళ్ళు ఇచ్చేటటువంటి డేటా తప్పయి ఉండొచ్చు. మనం చెప్పేటటువంటి ఆ ఫలితం కూడా తప్పుపోవచ్చు. మనకి దైవబలం లేకపోతే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది జరగదు. కాబట్టి అనుష్ఠానం అనేది ఖచ్చితంగా అవసరం. అనుష్ఠానంలో మరి మాకు గురువులు లేరండి, పెద్ద పెద్దవి ఏం చేయలేమండి, మేము బ్రాహ్మణులం కాదండి, మరి ఎలాగండి అన్నప్పుడు దానికి కూడా నియమాలు. ఏమిటది అంటే ప్రధానంగా 2 శ్లోకాలున్నాయి. అంటే బృహజ్జాతకంలో మూర్తిత్వే పరికల్పితః అనేటటువంటి ఒక శ్లోకం ఉన్నది. అది మంత్ర సమానమైనటువంటి శ్లోకం. తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి అందించినటువంటి మహర్షులున్నారు 18 మంది. వారిని ప్రవర్తకులు అంటారు. ఆ ప్రవర్తకులకు సంబంధించినటువంటి స్మరణకు సంబంధించినటువంటి రెండవ శ్లోకం. ఇవి 2 చేసిన తర్వాత మూడవది ఏంటి అంటే ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఎవరన్నా ఇవ్వచ్చు. ఏముంది అందులో? ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోవాలి. సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం. జ్యోతిష్ శాస్త్రానికి మూలం ఎవరు అంటే సూర్యనారాయణ స్వామి. అసలు ఈ 18 ప్రవర్తకుల్లో ముందు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే సూర్యో పితామహో వ్యాసో వశిష్ఠో త్రిపరాశురః అనే ఆ శ్లోకం అనేది ప్రారంభమవుతుంది. ఆ శ్లోకాన్ని కూడా మీకు వివరంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు చెప్పానుగా రెండవ పాఠంలో శ్లోకాలే వస్తాయి. కాబట్టి ఆ శ్లోకాలు ముఖ్యమైన శ్లోకాలు ఏవైతే ప్రతిరోజు మనం స్మరించుకోవాలో ఆ శ్లోకాల గురించి అప్పుడు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సూర్యనారాయణ స్వామి వారికి ప్రతిరోజు జలంతో స్వామికి చూపించి స్వామి యొక్క నామం స్మరించి జలం అర్ఘ్యంగా ఇవ్వడం. ఎందుకంటే ఆయన నమస్కార ప్రియుడు, అర్ఘ్యప్రియుడు. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయని రోజు అనేది మనకు ఉండకూడదు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. ప్రతిరోజు స్వామికి రాగి చెంబు ఒకటి తీసుకొని ఆ రాగి కలశంతో స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి. చాలా సులభమైనటువంటి పని. ఇది ఈ 3 ఖచ్చితంగా చేయాలి. అంటే 2 శ్లోకాలని ప్రతిరోజు మనం కనీస పక్షాన ఒక 108 సార్లు స్మరణ చేయడం. రెండవది సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడం.